అందరికీ నమస్కారం. భక్తి పరిమళం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వీడియోలో 6వ అధ్యాయమైనటువంటి ధ్యాన యోగం నుండి 16వ శ్లోకాన్ని నేర్చుకుందాం. నాత్యస్నాతస్తు యోగోస్తి నచైకాంతా మనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. మరొకసారి, నాత్యస్నాతస్తు యోగోస్తి నచైకాంతా మనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. ఇప్పుడు భావాన్ని తెలుసుకుందాం. 16వ శ్లోకానికి భావాన్ని తెలుసుకుందాం. ఎక్కువగా తినకూడదు, ఉపవాసాలు ఉండకూడదు, ఎక్కువగా నిద్రపోకూడదు, జాగారాలు చేయకూడదు, అన్నింటా మితంగా ఉన్నప్పుడే యోగం సిద్ధిస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. ఇప్పుడు 17వ శ్లోకాన్ని కూడా నేర్చుకుందాం. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మరొకసారి, యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఇప్పుడు భావాన్ని తెలుసుకుందాం. మితాహార నిద్రా విహారాలు, మిత నియత కర్మలు, మితమైన మెలకువ కలిగి అభ్యాసం చేసేవాడికే సర్వదుఃఖనాశకమైన ఈ యోగం సిద్ధిస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.